బర్డ్ ఫ్లూ రోగంతో ఏపీలో ఇప్పటికే కోళ్లపారాల దందా పురాగా దివాలా తీసిందట. 1000 రూపాయల పెట్టుబడులు పెట్టి ఇప్పుడు ఇట్లా కోళ్లకు ఆ పాడమల్లే రోగం వచ్చిందని అందరూ పరిశాన అవుతుర్రట. పబ్లిక్ కూడా ఎవ్వరు కూడా కోళ్ళు గుడ్లు కొట్టలేరట. మరి డాక్టర్లు కూడా చికెన్ తినొచ్చు అంటారు కదా, అంటే ఏమో మరి అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. ఏపీలో తెలంగాణ పబ్లిక్ కోడి కూర తినుడు తక్కువ చేసిరట. వారం దినాల సంది బర్డ్ ఫ్లూ రోగం వచ్చిందని తెలిసిన కాడ నుంచి చికెన్ కూర తక్కువ చేసి యాటకూర చేపలు తెచ్చుకొని పబ్లిక్ కౌసు కూరను కమ్మగా వండుకుంటుర్రట, తింటుర్రట. వారం కింది దాకా కూడా ఐతారం వచ్చిందంటే చాలు మొదలు పోయి ఓ కిలో చికెన్ పట్టుకొచ్చి కమ్మగా గమిరించి కడుపు నిండా తినేటోళ్ళు. అయితే బర్డ్ ఫ్లూ రోగం వచ్చిందన్న కాడ నుంచి అటు గుడ్లు తినుడు ఇటు చికెన్ తినుడు మొత్తం తక్కువ చేసిరట. గిరాకీలు కూడా లేక అటు కోళ్లపారాల ఓనర్లు మొత్తం ఆగమాగం అవుతుర్రట. ఏపీలో కొన్ని జాగాలనైతే మొత్తానికి కోడి కూర కొనకపోయేసరికి దందాలు నడుస్తలేవని బాధపడుతుర్రట. 100 మంది చికెన్ బేరకాళ్లకు బేరం లేక ఘోరంగా గోసలు పడుతురట. చికెన్ సెంటర్లు అయితే ఎప్పుడు కోడి కౌసుతోని కలకలలాడునట గాని ఇప్పుడు మొత్తం తౌసే లదిస్తున్నాయట. మరి ఆ రోగం పురాగా కమ్మయ్యి ఆ పురుగు పుటుక్కున మాయమయ్యేందుకు ఎన్ని దినాలు పడుతుందో ఏం కథనో ఏమో గాని అప్పటిదాకా చికెన్ బేరకాళ్లకు చింత తప్పేటట్టు లేదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.